హాయ్ అండి. ఆషాఢ మాసం స్పెషల్ కూర అండి మునగాకు పప్పు, మునగాకు, తెలగపిండి. ఈరోజైతే స్పెషల్గా వండేసానండి. ఆషాఢ మాసం 4 ఆదివారాలు కూడా 3 ఆదివారాలైనా ఇదే కర్రీ అండి మాకు ఇంకా. ఇదిగోనండి మునగాకు ఫ్రెష్గా మా చిన్నత్తయ్య గారు చెట్టుది కోసుకొచ్చేసి శుభ్రంగా చేసేసాను. పప్పు అయితే మెత్తగా ఉడకకూడదండి, అలా కొంచెం పలుకుండాలి. అప్పుడు కందిపప్పు వేసాను అనమాట. అప్పుడైతే మనం పసుపు, ఉప్పు, కొంచెం కారం తక్కువ వేసుకోవాలి, మనకి కూరల్లో వేసినంత కాకుండా. నా స్టైల్లో నేను వండుతున్నాను, మీరందరూ ఎలా వండుతారో నాకైతే కామెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా కదిపిన తర్వాత కొంచెం వాటర్ ఉండాలి. శుభ్రంగా మునగాకునైతే వాటర్ వేసుకుని శుభ్రంగా కడిగేసుకుందామండి. కడిగేసుకుని ఇప్పుడు అందులో నెయ్యి వేసేసుకుని మునగాకైతే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉడకాలండి. ఉడికితేనే బాగుంటుంది. కొంతమంది వేపేసుకుని మరీ వేసుకుంటారు, నేనైతే డైరెక్ట్గా వేసేసానండి, వేపలేదు. అలా వేసేసి కొంచెం నీరు ఉండాలి. ఇప్పుడైతే ఈ 2 తెలగపిండిల్ని కట్ చేసి అందులో వేసేస్తానమాట. ఇంకా నీరు ఉంది కదా, ఈ తెలగపిండిని అందులో వేసేది. తెలగపిండి కూడా మాకు గానుగ దగ్గర నుంచి తెచ్చారండి, చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగుందనమాట. ఇప్పుడు ఒకసారి కదిపేసుకుని మళ్ళీ ఒక 15 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. ఆ తెలగపిండి బాగా ఉడకాలి కదా, ఆ నీరంతా లాగేసి పొడి పొడిలాడుతూ తయారవ్వాలి, అప్పుడు చాలా బాగుంటుంది. తెలగపిండి వేయకుండా పప్పు, మునగాకు, కొబ్బరికాయ కూడా వండుకోవచ్చండి. అది ఎలాగో మీకు మళ్ళీ వారం చూపించేస్తాను. చూసారండి, అలా పొడి పొడిలాడుతూ ఉంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు నూనె బాగా కాగిన నూనెలో ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టేసుకుందామండి. కానీ పప్పు నూనె ఉంటే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో టైంకి లేదు, మామూలు ఆయిలే వేసాను అనమాట. ఎల్లుల్లిపాయ గుడ్లు ఎక్కువ వేసుకోవాలి, జీలకర్ర, ఇప్పుడైతే ఎండుమిరపకాయ, కరివేపాకు కూడా వేసుకుని బాగా వేపేసుకుని అందులో ఈ తాలింపు వేసేసుకుందాము. మనం వండేసి రెడీ పెట్టేసుకుందాం, చాలా బాగుంటుంది. మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇష్టమేనండి. మా అత్తయ్య గారు అయితే అనువులతో వండించేవారండి. అనువులు తెచ్చుకుని వేపేసి ముందు రోజు ప్రాసెస్ అనమాట. వేపేసి పప్పు చేసి రెడీ పెట్టుకోవాలి అనువులు. ఆ అనువులు అనపప్పు నానబెట్టి వండవలసి వచ్చేది. అనపప్పు, తెలగపిండి, మునగాకు లేదా కొబ్బరి కూర వేసుకునే వాళ్ళం, తెలగపిండి వేసుకోకపోతే. అలా వండేవారు అత్తయ్య గారు. నేనైతే ఇప్పుడు కందిపప్పుతోనే వండేసానండి. చాలా ఇష్టమంటే ఇంట్లో అందరికీ కూడా. రెడీ అయిపోయింది మన కర్రీ. అదేనండి తెలగపిండి పప్పు, తెలగపిండి, మునగాకు కర్రీ. ఆషాఢ మాసం స్పెషల్ అండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈరోజు వండేసుకున్నారా? నా కూర ఎలా ఉందో లైక్ చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే. బాయ్ అండి.